డిసెంబర్ 1 దేవుని వాగ్దానం. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ప్రకటన 3వ అధ్యాయము 20వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభాలు తెలియజేస్తున్నాను. నూతన మాసములో మొదటి దినమున అడ్వెంట్లో దేవుణ్ణి స్తుతించటానికి ఈ యొక్క డిసెంబర్ నెలను బట్టి ప్రభువుని నేను ఎంతగానో స్తుతిస్తూ మీ అందరికీ నూతన మాసము శుభాలు. విశేషంగా ఈ మాసం అంతా కూడా 12వ నెల చివరి మాసములో దేవుని తోడు కాపుదల మీకు అనుగ్రహించి 2025 అనే శ్రేష్టమైన దీవెన ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఎలా ఉన్నారు? నవంబర్ నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మీ ప్రయాణాల్లో, పనులలో అన్నిటిలో ప్రభువు మీకు తోడుగా ఉండి నడిపించాడు కదా. మరి ఆయనకి నువ్వు కృతజ్ఞత చెల్లిస్తున్నావా? ఈ 1వ తారీఖున ప్రభువుని స్తుతించాలి, ఘనపరచాలి. రెండోది, మనం 1వ తారీఖు చేయాల్సిన పని ఈ మాసమంతా కూడా దేవుని కాపుదల కొరకు ఆయన వైపుకు మనం చూడాలి. అలాగున ప్రభువుకి కృతజ్ఞత చెల్లించి ఈ మాస నడిపింపు కొరకు ప్రార్థించినప్పుడు ప్రభు నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. సమయోచిత జ్ఞానాన్ని దయచేస్తాడు. ఈరోజు వాగ్దానాన్ని మనం గమనించినప్పుడు ఆయన స్వరాన్ని వినే అనుభవంలోనికి వెళ్ళాలని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఆయన స్వరం విని ఆ స్వరాన్ని, ప్రభు స్వరము గమనించుకుని తలుపు తీసి ఆయన లోపలకు వచ్చి మనతో భోజనం చేసే రీతిలో మన జీవితాలు ముందుకు వెళ్ళాలి. ఎవరైతే ఆయన స్వరం విని తలుపు తీస్తారో ఆయన లోపలికి వచ్చి నీతో కలిసి ఆయన భోజనం చేస్తాడు. అలాగా ఆయనను ఆహ్వానించగలగాలి. అలాంటి పరిస్థితుల్లో నువ్వు అన్నిటికీ సిద్ధపడి ఉండాలి. అలా ఉండగలిగినప్పుడు ప్రభు ఇచ్చే ఆశీర్వాదం చూడండి, ఆయనతో కలిసి భోజనం చేయగలుగుతాం. ఆ ప్రభు భోజనపు బలలో మనం పాల్పంపులు పొందటానికి, దేవుని యొక్క విందులో నీవు ఉండటానికి ప్రభు ఇచ్చే శ్రేష్టమైన వాగ్దాన దీవెన. అలాంటి దీవెన పొందుకుని ప్రభు సాక్షిగా జీవిద్దాం. దేవుడు ఈ మాసమంతా మిమ్మల్ని దీవించి కాపాడి 2025 అనే శ్రేష్టమైన దీవెన అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీ స్వరాన్ని విని తలుపు తీయగల శక్తిని మాకు దయచేయండి. నీతో కలిసి భోజనం చేసే ధన్యత మాకు అనుగ్రహించండి. ఈరోజు బిడలు తోడుగుండి బిడలకి ఈ మాసం అంతా నీ కృపలో బలపరచండి. గడిచిన నెలంతా కాపాడిన దేవా, జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడలందరితో తోడుగున్నావు. ఆదరణ కొరకు ఎదురు చూసే బిడలకు ఆదరణ ఇచ్చావు. ఈ మాసము కూడా ఎవరెవరైతే జన్మదినములు జరుపుకుంటున్నారో, వివాహ దినాలు జరుపుకుంటున్నారో, వివిధ రకాలైన దినములు జరుపుకుంటున్నారో వారందరికీ నువ్వు తోడుగుండండి. గడిచిన కాలంలో తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆదరణ దయచేయండి. ఈ దినము నీ కృప, నీ బాహుల్యము బిడ్డలను ఈ దినములతో ప్రారంభించబడే 31వ తారీఖు వరకు నీ కృప దయచేయండి. 2025 అనే శ్రేష్టమైన దీవెనతో నింపమని, నీ ఆత్మ నడిపింపు ప్రతి బిడ్డకు విశ్వాసికి దయచేయమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి మాసమంతా ప్రభు కాపాడునుగాక. ఆమేన్.